ఇవాళ రోజుల్లో చాలామందికి అభద్రత, అసంతృప్తి చేస్తున్న ఎటువంటి ఉద్యోగమైనా కూడా అక్కడ బండ చాకిరీ. ఇదే రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగ విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉండటం అనేది సర్వసాధారణమైపోయింది. పొద్దునే లేచి ఉద్యోగంకి వెళ్ళాలంటే ఒక భయం, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని చెప్పి ఆకస్మికంగా ఉద్యోగం పోగొట్టుకునే వాళ్ళు కొందరు. ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అది మనకి చేతి దాకా వచ్చి ఏదో రకంగా వాయిదా పడుతూ ఉంటూ మరి నిరాశ చెందేవాళ్ళు మరికొందరు. సరే, ఇంకా మరికొందరు అయితే కనుక ఎన్ని సంవత్సరాలుగా ఎంత గొడ్డు చాకరీ చేసినప్పటికీ కూడా అంతంత మాత్రం అభివృద్ధితోనే ఆగిపోతూ ఉండటం అనేది కూడా జరుగుతుంది. కోరికలు చూస్తే అనంత కోటి, కానీ ఇక్కడ ఉన్న మనకి జానబెత్తుడి జీవితం కనుక ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఆ రకంగా అసంతృప్తి అనుభవించడం అనేది జరుగుతుంది. మరి దీనికి ఏమైనా పరిష్కారం ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మనకి ఉద్యోగ స్థానం బాగుండాలి అన్నా, ఆ ఉద్యోగంలో ఎదుగుదల బాగుండాలి అన్నా, జాతకంలో ఎప్పుడు కూడా రెండో ఇంటివాడు అంటే ద్వితీయ స్థానాధిపతి అంటే మనం ధనం ఎలా సంపాదిస్తామనేది రెండో ఇల్లు చెప్తే, మన యొక్క సర్వీస్ ఆరో ఇల్లు అంటే మనం చేసే ఉద్యోగంలో అక్కడ మనకి గుర్తింపు గౌరవాలు లభిస్తూ ఉంటాయా, లేదా మనం చేసే చాకరీగానే మిగిలిపోతుందా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఆరో స్థానాధిపతి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక మనం ఉద్యోగంలో ఎప్పుడైనా సరే ఎక్కువ మార్పులు తీసుకుంటామా, ఒకే చోట స్థిరంగా పనిచేస్తామా, ఉన్న చోటే అభివృద్ధి చెందుతామా, లేదా వేరే ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతామా, ఇలాంటి విషయాలన్నీ కూడా మన యొక్క రాజ్యాధిపతి అంటే 10వ స్థానాధిపతి తెలపడం అనేది ఉంటుంది. కనుక ఏదైనా సరే ఒక ఉద్యోగం గురించి మనం పరిశీలన చేయవలసి వచ్చినప్పుడు 2, 6, 10 స్థానాలని మనం క్షుణ్ణంగా పరిశీలించి ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. మరి ఈ రకంగా అయినప్పుడు సరే, చాలామందికి తెలుసు వారి వారి యొక్క జాతకాలు అంటే ఇవాళ రోజుల్లో అయితే కనుక ఈ జాతక పరంగా కూడా చాలామందిలో ఒక అవేర్నెస్ ఉంది, లేదా ఆన్లైన్లో వాళ్ళకి రకరకాలుగా వాళ్ళే చూసుకోవటం అనేది కూడా చాలామందికి తెలుసు. అయినప్పటికీ కూడా ఎప్పుడైనా సరే ఒక విశ్లేషణ అనేది మరింత ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే మనకి ఎప్పుడు కూడా ఒక సాధారణమైన సలహా పొందటం అనేది వేరు, మన యొక్క జాతకాన్ని క్షుణ్ణంగా చూపించుకుని దానికి తగినట్టుగా తలనొప్పి వచ్చినంత మాత్రమే కేవలం ఏదో ఒక మాత్ర కాదు, అసలు ఆ తలనొప్పికి మూలం ఏంటి అనేది గమనించినప్పుడు మాత్రమే మీకు సరైన మందు లభించడం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఏదైనా సరే వ్యక్తిగత జాతకాన్ని ఎవరికైనా సరే అనుభవజ్ఞుల చేతిలో పెట్టినప్పుడు మాత్రమే మనకి సరైన సలహా రావటం అనేది అయితే ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు మనకి ఈ జాతకాలతో సంబంధం లేకుండా ఉన్నంతలో వారికి ఏదైనా సరే ఈ ఉద్యోగ విషయాల్లో ఉన్న ఇబ్బందుల్ని తప్పించుకోవడానికి, తర్వాత వారి వారి జాతకాలతో ముడిపడి లేకుండా ఏదైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఉపయుక్తంగా ఉండటం అనేది అంటే సాధారణంగా ఎప్పుడైనా సరే మనకి ఇబ్బంది కలుగుతోంది అంటే కనుక ఈ ఉద్యోగాలన్నింటిలో కూడా అక్కడ బాగుండాలంటే సాధారణంగా శని, రవి, కుజులు ఎక్కువగా బాగుంటేనే వారికి చక్కటి ఆనందం లభించడం అనేది ఉంటుంది. ఈ రవి వల్ల మనం కీలకమైన స్థానాలు అధిగమించడం అనేది, తర్వాత కుజుడు వల్ల అక్కడ గొడవలు లేకుండా అంతర్గత శత్రువులు లేకుండా సాఫీగా మన పయనం సాగటం అనేది, ఈ యొక్క శని వల్ల అక్కడ మనం నీతి నిజాయితీలతో ఎంతవరకు పనిచేయగలం, మనం చేసిన నీతి నిజాయితీలకి అవతల వాళ్ళు ఎలా గుర్తించి మళ్ళీ మనని అభినందిస్తూ ఉంటారు, ఇలాంటివన్నీ కూడా శని వల్ల నిర్ధారణ చెందుతుంటాయి. కనుక వీరి ముగ్గురికి సంబంధించిన ఏదైతే రెమెడీ అనేది ఉందో దాన్ని చేసుకోవటం వల్ల ఎక్కువ మనకి ఉద్యోగాల్లో మంచి జరగటం, లేదా ఉద్యోగం రావాలని కోరుకునే వాళ్ళకి ఆ కోరిక తీరటం. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ అనేది ఏదైతే ఉంటుందో ఆ రెమెడీ కనుక చేసినట్టయితే తప్పకుండా మీకు ఉద్యోగ పరంగా ఉండే ఇబ్బందులు చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఒకసారి ప్రయత్నించి చూడండి, ప్రయత్నం చేయటంలో తప్పేం లేదు. ఇది ఎలా చేయాలి అంటే కనుక 6 మంగళవారాలు కంపల్సరీ మన ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పటం పెట్టుకోవటం అనేది అవసరం. ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కనుక లేకపోతే మీరు మనసులోనే మీ నమ్మిన దైవాన్ని అక్కడ తాత్కాలికంగా సుబ్రహ్మణ్య స్వామిగా భావించి
ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే చిన్న శ్లోకం ఉంటుందో అది 27 సార్లు ప్రతిరోజు కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓం సౌం సుబ్రహ్మణ్యాయ భాం భానవే స్వహ. ఓం సౌం సుబ్రహ్మణ్యాయ ఓం భాం భానవే స్వహ. ఇది నిత్యం 27 సార్లు చదువుకోవాలి. ఆ తర్వాత మనకి ఏదైనా సరే ఇంట్లో పటికి బెల్లం చిప్స్ లాంటివి ఉంటే కనుక ఆ పటికి బెల్లం చిప్స్ నివేదనగా చేయటం అనేది ఒకటి. దీంతో పాటుగా 6 ఆదివారాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో జల్లటం వల్ల కూడా మంచి ఫలితాలు రావటం అనేది, ఉద్యోగాల్లో అభివృద్ధి పొందటం అనేది కూడా ఉంటుంది. తర్వాత మరొక చిన్న సూచన ఏంటంటే కనుక ప్రతిరోజు కూడా మనం లేవగానే కాసేపు పడమరలో కూర్చుని తూర్పుని చూడటం అనేది, అంటే ప్రతిరోజు కూడా మనం కాలకృత్యాలు తీర్చుకున్నాక 1 నిమిషం 2 నిమిషాలు మనం దేవుడి గుడిలో కాసేపు కూర్చుని ఎలాగైతే తిరిగి మనం బయటికి అలా వస్తూ ఉంటామో అదే రీతిలో ఇక్కడ ప్రతిరోజు కూడా మనం పడమరలో కూర్చుని ఆటోమేటిక్గా మన యొక్క ముఖం అప్పుడు తూర్పు ముఖంగా ఉండటం అనేది జరుగుతుంది. అలా తూర్పు ముఖంగా కూర్చుని ఈ పడమరలో కూర్చుని 1 నిమిషమో 2 నిమిషాలు మీకు ఎవరైతే ఇష్టదేవుడు ఉంటే కనుక ఆ ఇష్టదేవుడి గురించి ప్రార్థించుకోవటం, లేదా మన ఉద్యోగం అనే ఏదైతే ఒక కోరిక ఉందో అదే చెప్పుకోవడం, నాకు ఉద్యోగంలో బాగుండాలి, నేను ఉద్యోగంలో అభివృద్ధి చెందాలి, ఇలా మీ మనసుకు మీరు చెప్పుకోవటం వల్ల కూడా తప్పకుండా మీరు అనుకున్న కోరిక నెరవేరటం అనేది ఉంటుంది. ఈ రకంగా ప్రయత్నించి చూడండి, తప్పకుండా మీరు ఉద్యోగాల్లో విజయం పొందుతారు. లేదా ఇంకా మీకు ఈ విషయాల్లో ఏవైనా సరే సమస్యలున్నా లేదా ఇంకా సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ద్వారా కూడా మీరు సంప్రదించవచ్చు.